ప్రైజ్ ద లార్డ్. దేవుని నామంలో మీకు అందరికీ శుభములు కలుగును గాక. ఈరోజు మన వాక్య భాగము సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుకుందాం. వారు ఏదోం దేశమును చుట్టిపోవాలని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గం మీదుగా సాగినప్పుడు మార్గాయాసం చేత జనులు ప్రాణము సమస్యలుగా. మనం అంతకుముందు చదువుకున్నాం కదా, అహరోన్ గారు చనిపోయిన తర్వాత ఆయన కుమారుడైన ఎలియాజర్ని అహరోన్ బదులుగా దేవుడు ఎన్నుకుంటారు. తర్వాత వాళ్ళు అక్కడ సంతాప దినాలు 30 రోజులు సంతాప దినాలు మరి చేసుకొని ప్రకటించుకొని వాళ్ళు అక్కడ ఉండి తర్వాత అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు ఎక్కడికంటే ఏదోం దేశంకి చుట్టిపోవాలని వారు హోరు కొండ నుంచి ఎర్ర సముద్ర మార్గం మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు వాళ్ళు చాలా దూరం ప్రయాణించిన తర్వాత వాళ్ళు అలసిపోతారు అన్నమాట. అలసిపోయి కాగా ప్రజలు దేవునికి మోషకును విరోధంగా మాట్లాడి, వీళ్ళకి ఎప్పుడు ఇంతే కదా, అలసిపోవటము, దేవునికి విరోధంగా మాట్లాడటము, పాపం చేయటం ఇదే పని అవుతుంది. అలాగే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చవిసారం లేని ఈ అన్నం మాకు అసహ్యమైనది. మళ్ళీ మాట్లాడుతున్నారు, అక్కడే చచ్చిపోతే బాగుండేది కదా, అక్కడి నుంచి మమ్మల్ని ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావు? ఇక్కడ తిండి లేదు, నీళ్ళు లేవు. మరి దేవుడు ఎన్ని కదా పూరేళ్ళని, తర్వాత వాళ్ళకి మన్నాహారాన్ని, ఎంత మంచి ఆహారం ఇచ్చినా కూడా వాళ్ళు ఏదన్నా చిన్న కష్టం వస్తే దేవుడు అంతవరకు వాళ్ళకి కాపాడిందంతా వాళ్ళు మర్చిపోతున్నారు. తర్వాత రాత్రి అగ్నిస్తంభము, పగలు మేఘస్తంభము, దేవుడు ఎంత కాపాడుతూ వచ్చాడు కదా వాళ్ళకి. వచ్చినా కూడా ప్రతిసారి వాళ్ళు అవన్నీ మర్చిపోతున్నారన్నమాట. అందుకు యెహోవా ప్రజల్లోనికి తాపకరమైన సర్పములను పంపెను. దేవుడికి చాలా కోపం వచ్చేసి ఏం చేశాడంటే పాములు పంపించేశాడంట. అవి ప్రజలను కరువుగా ఇజ్రాయిల్లో అనేకులు చనిపోయారు. మనము అంతకుముందు చదువుకున్నాం కదా, కోరహ తిరుగుబాటు చేసినప్పుడు అక్కడ కోరహ సంబంధికులు, తర్వాత ఇంకొక 250 మంది అద్దూపార్తను తీసుకొచ్చిన వాళ్ళందరూ చనిపోయారు. తర్వాత ఇంకొకసారి 14,700 మంది చనిపోయారు. మళ్ళీ ఇక్కడ కూడా పాము కరిచి చాలామంది చనిపోతున్నారంట. ఎందుకు ఇలా చనిపోతున్నారంటే, దేవుడు చెప్పాడు కదా, కనాన్ దేశంలో 20 సంవత్సరం పైబడిన వాడిని నేను తీసుకెళ్ళను, అక్కడికి ప్రవేశించరు, వాళ్ళు పాలు తేళ్లు ప్రవహించే కనాన్ దేశం చూడరు అని చెప్పారు కదా. అది నెరవేరడానికి ఆ 20 సంవత్సరం పైబడిన వాళ్ళందరూ ఇలా కొంచెం చనిపోతూ ఉన్నారన్నమాట. అవి ప్రజలను కరువుగా ఇజ్రాయిలు అనేకులు చనిపోయారు. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధంగా మాట్లాడి పాపం చేసితిమి, యెహోవా మా మధ్య నుండి ఈ సర్పం తొలగించినట్లు ఆయన వేడుకొనమన్నారు. చాలామంది చనిపోయేటప్పటికి ఇంకా వాళ్ళు వచ్చేసి వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకొని మళ్ళీ మోషే గారి దగ్గరికి వచ్చి చెప్తున్నారంట, మేము నీకు యెహోవా దేవునికి మేము విరోధంగా మాట్లాడాము, మేము పాపం చేసాం, వెళ్ళి మా తరపున దేవుని దగ్గర వేడుకో, మమ్మల్ని కష్టం నుంచి తప్పించు అని ఆయన అడిగారంట. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పం వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము, అప్పుడు కరవబడిన ప్రతి వాడును దానివైపు చూచి బ్రతుకునని మోషేకి సెలవిచ్చును. దేవుడు ఏం చెప్తున్నా అంటే, ఒక సర్పం బొమ్మ, ఒక సర్పం చేయించేసి పెద్దగా హైట్లో ఒక స్తంభం మీద పెట్టు, పాము కరిచిన వాడు దాన్ని చూసినప్పుడు వాళ్ళు బ్రతుకుతారు అని చెప్పాయంట. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దాన్ని పెట్టు. అప్పుడు మోషే ఏం చేశాడంటే, ఇత్తడితో ఒక పెద్ద పాముని చేయించి ఒక పెద్ద స్తంభం మీద దాన్ని నిలబెట్టాడంట, అందరికి కనిపించడానికి హైట్లో పెట్టాడంట. అప్పుడు సర్పపు కాటు తిన్న ప్రతి వాడు ఆ ఇత్తడి సర్పం నిదానించి చూచినందున బ్రతికెను. ఎవరినైతే పాము కాటేస్తుందో వాళ్ళు వెంటనే ఏం చేస్తున్నారంటే, ఆ సర్పం ఎక్కడుందో స్తంభం మీద అని చెప్పి తలపైకి ఎత్తి చూసినప్పుడు వాళ్ళు బ్రతుకుతున్నారంట. తరువాత ఇజ్రాయేలు సాగి ఓబోతులో దిగిరి. ఇంకా తర్వాత వాళ్ళు కొంతమంది చనిపోయారు కదా, బతికిన వాళ్ళంతా మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయారంట. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడును కాక. ఆమెన్.